ఫ్రెండ్స్, దోర్నాల నుండి నంద్యాల ఎన్జిఓస్ కాలనీ 114 కిలోమీటర్లు. మనం 80 కిలోమీటర్స్ అంటే 80% ఛార్జింగ్ పెట్టాం. 114. సో డిస్టెన్స్ ఏంటంటే శ్రీశైలం నుండి 52 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. అంటే ఒక 114 వేసుకుంటే 166 అవుతుంది అనమాట. సో చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎంత ట్రావెల్ చేశాను ఏంటి అనేది. 6404 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 98 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. నంద్యాల ఇక్కడ నుండి 115 కిలోమీటర్లు ఉంది. కర్నూలు అయితే 125 ఉంది. ఆత్మకూరు 60 కిలోమీటర్లు. నందికొట్కూరు అయితే 95 కిలోమీటర్లు. సో ఎక్కడొక్కడ అంటే వెళ్ళిపోవచ్చు, నంద్యాల వరకు అయితే వెళ్ళిపోవచ్చు. కర్నూలు అయితే కొంచెం డౌట్. చూద్దాం, ఇక్కడ నుండి ఒకవేళ అయితే కర్నూలు లేదా నంద్యాల, ఆత్మకూరుకి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాను. ఓకే, ట్రిప్పులోనైతే 53 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. అంటే నేను శ్రీశైలం టెంపుల్ నుండి ఇక్కడికి 53 కిలోమీటర్స్ ట్రావెల్డ్. అంతా ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయింది. సో నేను నంద్యాల వెళ్దాం అనుకున్నాను కదా, డెసిషన్ చేంజ్ చేసుకున్నాను. కర్నూలు వెళ్ళిపోతే అటు నుండి నంద్యాల నుండి నెల్లూరు, ఆవుపిలం అవన్నీ చూసుకోవచ్చు. సో ఒకవేళ నంద్యాల వెళ్ళేటట్టు అయితే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ నంద్యాల వైపే వెళ్ళాలి. సో అందుకని నంద్యాల అని డిసైడ్ అయ్యాను అనమాట. కర్నూలు అని డిసైడ్ అయ్యాను అనమాట. కర్నూలు వెళ్ళి నంద్యాల వెళ్తాను. అదే నంద్యాల వెళ్ళి కర్నూలు వెళ్తే ఏమవుతుందంటే మళ్ళీ నంద్యాల వైపే రావాలి, ఎందుకంటే మనం వెళ్ళాల్సింది సౌత్ కాబట్టి. బాగుంది చాలా. ఫారెస్ట్ అంతా నల్లమల ఫారెస్ట్లో వెళ్తున్నాం మనం. ఎక్కువ కోతులు ఉన్నాయి బాగా. లైట్గా అలా వచ్చే దారంతా చినుకులు పడుతున్నాయి అన్నమాట. బాగుంది చాలా. రెయిన్ కోట్ ఆల్రెడీ వేసుకున్నాను, లైట్గా అంటే బాడీకి వేసుకున్నాను, జీన్స్ వేసుకున్నాను. వర్షం పెద్దదవుతుంది. ఉంది. సో జిప్ మోడ్లో స్టార్ట్ చేశాను అనమాట. చాలాసేపు నుండి జిప్ మోడ్లో ట్రావెల్ చేస్తున్నాను ఒక్కొక్కసారి అప్పుడు వచ్చినప్పుడు. అలాగైతే 52 కిలోమీటర్సే వెళ్ళగలం. ఈకో మోడ్లోనైతే 65 కిలోమీటర్స్ వెళ్ళగలం అన్నమాట. సో ఆత్మకూరులో ఎలాగైనా ఛార్జింగ్ సెట్ చేసుకోవాలి. రేపు అరకులా ఉంది, సూపర్ ఉంది ప్లేస్. చాలా బాగుంది. కూడా హైలైట్ ఉంది. అంతా డౌనే మనకి. ఛార్జింగ్ సేవ్ మోటార్ ఆప్షన్. సూపర్. సూపర్ లొకేషను, క్లైమేట్స్ హైలైట్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో చందమామ. కాశ్మీర్ వెళ్ళాలి ఫ్రెండ్స్, దీని మీద వెళ్ళాలి. కాశ్మీర్ బాగుంటుంది. బుజ్జిని తీసుకెళ్తే అది వచ్చే కిక్కు వేరు. ఎందుకంటే పెట్రోల్ బండి మీద ఏ విధమైన వెళ్తాడు, ఎలక్ట్రిక్ బండి మీద వెళ్ళినాడే గోల్డ్ అనేది. వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, వర్షం సాక్షిగా కలపని బంధం, మెల్లగా తరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలుపుల ద్వారం. వర్షం తగ్గింది, క్లైమేట్ బాగుంది. ఆత్మకూరు బ్రిడ్జ్ ఇది కవర్ చేస్తాం వర్షం వస్తుంది అన్నప్పుడు. నల్లమల ఫారెస్ట్లో నైస్ లొకేషన్. ఇప్పుడు మనం ఆత్మకూరులో ఉన్నాం. ఛార్జింగ్ అంటే 40 కిలోమీటర్స్ వస్తుంది. 6463 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. శ్రీశైలం నుండి 112 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇది ఆత్మకూరు అనమాట. సో ఏంటంటే ఇక్కడ నుండి నంద్యాల అయితే 56 కిలోమీటర్లు ఉంది. అదే కర్నూలు అయితే 70-71 కిలోమీటర్లు ఉంది. ఛార్జింగ్ ఎక్కడైనా దొరికితే
నంద్యాల అంటే కర్నూలు అనుకున్నాను. ఎక్కడికైనా ఛార్జింగ్ కావాల్సిందే. సో ఏంటంటే నంద్యాల వెళ్ళి నంద్యాల నుండి కర్నూలు, కర్నూలు నుండి అనంతపూర్ అలా అనుకుంటున్నాను. అదొక ఎన్ షేప్ టైప్లో వస్తుంది అనమాట. ఇక్కడ నుండి నంద్యాల, నంద్యాల నుండి కర్నూలు, కర్నూలు నుండి అనంతపూర్ అలాగ వస్తుంది. సో ఏంటంటే నంద్యాల వెళ్దాం అనుకుంటున్నాను. ఈ 40 కిలోమీటర్ల ఛార్జింగ్తో వస్తుందో లేదో తెలీదు. 56 కిలోమీటర్లు అంటే ఇంకా 16 కావాలి. 32% ఛార్జింగ్ ఉంది. 30 అంటే 15 వేసుకున్న 45 కిలోమీటర్లు వస్తుంది. ఇంకో 10 కిలోమీటర్లు ఎలాగో తెలీదు. చూస్తాను ఎక్కడైనా ఛార్జింగ్ ఉందేమో. ఏం చేయాలో ఏం తెలియట్లా, చూద్దాం. న్యూ ఛార్జింగ్ పాయింట్ ఇన్ హోటల్ పేరు ఏం పేరు అన్న? జమ్ రెస్టారెంట్ ఇన్ ఆత్మకూరు. ఇతను యాక్సెప్ట్ చేశారు ఓనర్. పర్వాలేదు రండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ లంచ్ చేస్తాను అని చెప్పాను అనమాట. సో ఛార్జింగ్ ఇచ్చారు, లంచ్ చేసేద్దాం. బిర్యానీ తిని చాలా రోజులైంది. సో దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. సో 100 రూపీస్ అంట, తినేద్దాం. ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. బిర్యానీ వచ్చేసింది, తినేద్దాం. చికెన్ బిర్యానీ మండే ఆఫ్టర్నూన్ లంచ్. 54% ఛార్జింగ్ ఎక్కింది. ఒక 70 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. సో నేను ఛార్జింగ్ పెట్టిన ప్లేస్ ఇది జామ్ హోటల్ అనమాట. జామ్ రెస్టారెంట్. దూరంగా వెళ్ళి చూపిస్తాలే. ఓకే, మనీ ఏం తీసుకోలేదు. సో బిర్యానీ తిన్నాం అనమాట ఇక్కడ. ఓకే, బిర్యానీ తిన్నాం. జామ్ ఫ్యామిలీ రెస్టారెంట్. బిర్యానీ కూడా బాగుంది. ఫస్ట్ నంద్యాల వెళ్దాం అనుకున్నాను, శ్రీశైలం నుండి దగ్గర కదా అని. సో నంద్యాలకి అంటే శ్రీశైలం నుండి నంద్యాలకి అండ్ కర్నూలుకి ఒక 10-15 కిలోమీటర్ల తేడా. ఎక్కడైనా సరే ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే ఆగి. ఇప్పుడు ఇక్కడ నుండి నంద్యాల కూడా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుండి కర్నూలు కూడా వెళ్ళొచ్చు. సో కర్నూలు వెళ్తే మళ్ళీ పైకి వచ్చే అవసరం ఉండదు అనమాట. సో కర్నూలు వెళ్ళిపోయిన తర్వాత కిందకి ఇలాగా వెళ్ళి నంద్యాల చూసుకొని ఒక 3 డేస్, కర్నూలులో ఒక 3 డేస్, నంద్యాలలో ఒక 3 డేస్, తర్వాత అనంతపూర్లో ఒక 3 డేస్, అలా ఒక 2 సిటీస్ 1 వీక్ ఉందామని డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, తర్వాత కర్నూలు, నంద్యాల, అనంతపూరు, తర్వాత కడప తర్వాత శ్రీకాళహస్తి, నెల్లూరు, శ్రీకాళహస్తి, తిరుపతి అలా వెళ్దామని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. ఓకే, ఛార్జింగ్ అయితే ఎక్కేసింది, ఇంకా తీయలేదు, వెళ్ళిపోవడమే ఇంకా. సో హ్యాపీగా వెళ్ళొచ్చు, సేఫ్. అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. పైగా హాస్టల్లో ఒకటి మాట్లాడాను కర్నూలులో. ఫస్ట్ నంద్యాల వాళ్ళతో మాట్లాడాను, తర్వాత ఇప్పుడు కర్నూలుతో మాట్లాడాను. సో 1 వీక్ వరకు ఛార్జింగ్కి ప్రాబ్లం ఏం లేదు. సో కర్నూలులో ర్యాపిడో చేస్తాను, నంద్యాలలో కూడా ర్యాపిడో చేస్తాను. కర్నూలులో ఏమైనా టెంపుల్స్ ఉంటే చూస్తాను, చూద్దాం. నాకు కూడా ఏం తెలీదు. వెయిట్ అండ్ వాచ్. ఓనర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ పేరు? మహమ్మద్. మా బ్రదర్ ఓనరు, నేను మామూలుగా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. 55% ఛార్జింగ్ పెట్టాను. 60-70 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. సో ఇది నేను ఛార్జింగ్ పెట్టిన హోటల్ జామ్ రెస్టారెంట్. ఓకే, గోయింగ్ టు నంద్యాల. కర్నూలు అనుకున్నాను కానీ నంద్యాల వెళ్తున్నాను. కర్నూలు 3 రోజుల తర్వాత వెళ్తాను. ఇది పసుపు మొక్కలు. ఇది ఆ పక్కన అది మొక్కజొన్న పొత్తులు, స్వీట్ కార్న్. ఇది మనకు తెలియదు. దిస్ ఈజ్ ఆల్సో స్వీట్ కార్న్. యాక్చువల్గా నేను నంద్యాల వెళ్దాం అనుకున్నాను కానీ కర్నూలుకి షిఫ్ట్ అయ్యాను. ఎందుకు షిఫ్ట్ అయ్యాను అంటే నంద్యాల వెళ్ళి కర్నూలు వెళ్ళడం కంటే కర్నూలు వెళ్ళి నంద్యాల తర్వాత అనంతపూరు షార్ట్ కట్ అవుతుంది కదా, దగ్గర అవుతుంది కదా అని అనుకున్నాను. కాకపోతే కర్నూలు నుండి అనంతపూరు నేషనల్ హైవే అంట, 4 లేన్ నేషనల్ హైవే అంట. సో హ్యాపీగా విజిలేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నంద్యాల వెళ్తున్నాను అనమాట. సో షిఫ్ట్ అయ్యాను అనమాట, నంద్యాల నుండి కర్నూలుకి, కర్నూలు నుండి నంద్యాలకి. ఫైనల్గా మళ్ళీ ఇంకా నంద్యాలకే వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇప్పుడు నంద్యాలకి వెళ్తున్నాను. నీ పేరు? హరికృష్ణ. ఏ క్లాసు? 8th క్లాసా? అప్పుడు 8th క్లాసా నువ్వు? ఓకే బాయ్. రాసుకుంటావా? ఓకే బాయ్. జాగ్రత్త, బాగా చదువుకో. ఆల్ ది బెస్ట్.
ఓకే, జాగ్రత్త, అది చూసుకో ఆటోకి. బాయ్ బాయ్. కొత్తగా తార్ రోడ్ వేసినట్టున్నారు. సో దీనికి గూగుల్ మ్యాప్స్కి ఇంకా తెలియదు తార్ రోడ్ వేసారని. సో అక్కడ రోడ్డు ఇవ్వట్లేదు మీకు. సో ఇక్కడ నుండి ఇలాగ వచ్చాము, రోడ్డు వస్తుంది అనమాట. సో ఇలాగ వచ్చాం మనం. దీనికి ఇంకా తెలియదు రోడ్డు వేసారని. In 200 meters, slide right onto National Highway 167K. ఇది రోడ్డు లాంటిది కానీ రోడ్డు కాదు. రోడ్లు వేస్తున్నారు, బాగా టైం పడుతుంది, చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే ఇంకా స్టార్ట్ అయ్యాయి రోడ్లు వేయడం. రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయి. నేను వెళ్ళబోయే హాస్టల్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 6514 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఇంకా 24 కిలోమీటర్స్కి సరిపడా ఛార్జింగ్ ఉంది. శ్రీశైలం నుండి ఇక్కడికి 163 కిలోమీటర్లు. హాస్టల్కి ఒక 70 వేసుకోండి, అయితే 70 కిలోమీటర్లు. ఇది ఒకప్పుడు పెద్ద చెరువు. 2019 అంటే 2018, 17 అప్పటి వరకు చాలా వాటర్ ఉండేది ఇక్కడ. మొత్తం వాటర్ అంతా పోయింది. ఇక్కడ కొంచెం వాటర్ మాత్రం మిగిలింది. ఇది చాలా పెద్ద పెద్ద చెరువు లాంటిది అనమాట. సో వాటర్ నేనే చూసి షాక్ అవుతున్నాను. అసలు నీళ్ళు లేవు, ఏమయ్యాయో ఏమో మరి. వర్షాలు లేవా, ఎండిపోయిందా, వాడేశారా, తెలిస్తే చెప్పండి కామెంట్స్లో. చిన్నప్పటి నుండి నేను 28 ఇయర్స్ 29 ఇయర్స్ వైజాగ్లోనే ఉన్నాను. తర్వాత ఎక్కువ స్టే చేసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది నంద్యాల. 2 times 2 years చొప్పున ఇక్కడ ఈ నంద్యాలలో నేను హాస్టల్ మెయింటైన్ చేశాను, బిజినెస్ చేశాను అనమాట. సో వైజాగ్ తర్వాత ఎక్కువ మెమరీస్ ఇక్కడే ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత, అంటే ఒక 7 years తర్వాత మళ్ళీ వస్తున్నాను అనమాట ఇక్కడికి. ఇక్కడ ఈ బ్యాంక్ కోచింగ్ సెంటర్ అని ఉంది కదా, శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్. ఇక్కడ బిజినెస్ చేసామన్నమాట మనం. సో ఈ రోడ్లలో బాగా రక్తాలు చిందించాను నేనైతే.